హలో అండి. గోరుచిక్కుడుకాయ కర్రీ చూస్తేనే నాకైతే వామిట్ వస్తుంది, తినాలని ఉండదు. కానీ తప్పదు, ఇప్పుడు తినాలి నేను. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ గోరుచిక్కుడు తినడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం ఉంటుంది. గోరుచిక్కుడు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా తినాలి. మీరు కూడా తినకుండా ఉంటే తినండి, ఎందుకంటే అలవాటు చేంజ్ చేసుకోండి. బ్లడ్ తక్కువ ఉన్నా కూడా గోరుచిక్కుడుకాయ కూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్త్కి చాలా మంచిది గోరుచిక్కుడుకాయ కర్రీ. తర్వాత చెప్పాలంటే గోరుచిక్కుడుకాయ కూరని తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఖనిజాలు తక్కువ కేలరీలు ఉంటాయి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అదేవిధంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, కేలరీలు తక్కువగా ఉండడం వల్ల ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ హెల్త్కి చాలా మంచిది. ఎముకలు కూడా బలంగా ఉంటాయి, చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతుంది. పీచు పదార్థం ఉండడం వల్ల జుట్టు కూడా చాలా పెరుగుతుంది. చెప్పాలంటే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తినండి. ఇది బాగోదని తినకుండా నేనైతే ఇన్ని రోజులు ఉన్నాను, కానీ బెనిఫిట్స్ తెలిసాక, ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసాక, బ్లడ్ తక్కువైందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి మీరు అని. నేను కూడా అంటే ఈ టిప్ని నాకు తెలిసిన ఇప్పుడు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మీలో కూడా రక్తహీనతతో బాధపడేవారు ఈ కర్రీ చేసుకొని తినండి. ఇది తినడం వలన బ్లడ్ కూడా పెరుగుతుంది, చాలా మంచిది హెల్త్కి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా చెప్పాలంటే ఇన్ని లాభాలు ఉన్నాయి గోరుచిక్కుడుకాయ కూరని తీసుకోవడం. వారంలో ఒక్కరోజు తిన్నా కూడా చాలా మంచిదే కదా. అంటే 2-3 రోజులకోసారి తినాలనిపించదు, కానీ హెల్త్కి మంచిది అన్నప్పుడు ఒక్క పూట తిన్నా కూడా మంచిదే కదా. మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంచిది కదా. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్